అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు మనకు గత ప్రభు దినమంతా కూడా ఆరాధనలో గడుపుకోవడం కొరకై సాయంకాలం మీటింగ్స్, మరి నార్త్ ఇండియా వారి కొరకైన పరిచర్య మరి దినమంతా కూడా ప్రభు మనకు సహాయపడుతూ వచ్చాడు. మీ ప్రార్థన కొరకై ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. అందువల్ల ఉదయాన్నే మళ్ళీ మీకు ఉదయకాల ధ్యానం పంపించలేదు. ఇప్పుడు సాయంకాలం అదే విషయాన్ని మీకు తెలియచేయడానికి సమయం ప్రభు ఇచ్చాడు. ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. రెండు సమయంలో ప్రార్థన చేసుకొని మరి మనము మన యొక్క ధ్యానం కొరకే వెళదాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకమైన దేవా నీకు నమ్మ స్తోత్రాలు. మా ప్రభా మరి దినమంతా కాపాడారు, భద్రపరిచినారు, మీకు నమ్మ స్తోత్రాలు. ప్రభు దిన యొక్క ఆరాధనలు ఎంతోగానో సహాయపడుతూ వచ్చినారు, మీకు నమ్మ స్తోత్రాలు. మా తండ్రి సాయంకాలం కూడా కొన్ని మాటలు మేము చదువుకొని ప్రభా తర్వాత మా తండ్రి సాక్ష్యాన్ని కూడా పంచుకోబోతుండగా అనేకులు క్షేమకరంగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ మాటల ద్వారా అనేకులు ధైర్యపరచబడానికి, ప్రోత్సాహపరచబడానికి, స్థిరపరచబడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాళ్ళని దాసుని అభిషేకించుకొని మాటలు దయచేయవలసినగా వేడుకొని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 6వ అధ్యాయం ఇక 7వ అధ్యాయం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము 28వ వచనము. ఆయనను నీవు పెండ్లి చేసుకునినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకునినను ఆమెకు పాపము లేదు. అయితే వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండవలనని కోరుచున్నాను. చాలు. రెండవ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 116. కీర్తన గ్రంథము 116లో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 116. 116వ దావీదు కీర్తనలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కీర్తన 8వ వచనం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడిపోకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. 38వ అధ్యాయంలో ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 38వ అధ్యాయము 5వ వచనము లేక 4వ వచనములో నుండి చూద్దాం. పైనుంచి 3వ వచనము నుండి చూద్దాం. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైనటువంటి దావీదుకు దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదును. చాలు. తర్వాత 38వ అధ్యాయంలోనే ఒక్క మాట కూడా చదువుకుందాం. 17వ వచనములో 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగాలు ప్రభావించి దీవించునుగాక. ప్రియులారా, ఇప్పుడు కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటూ వచ్చాం. మరి మొదటి యొక్క విషయం ఏంటంటే,
మరి వివాహము జరిగిన తర్వాత శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి అని పౌలు చెప్పాడు. అంటే ముందుగానే ఆయన దీని గురించి చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పబడినటువంటి మాట. అంటే వివాహం అయిన తర్వాత ఏ కుటుంబంకైనా కొన్ని శరీర సంబంధమైన శ్రమలు వస్తవి. కాబట్టి చాలామంది అనుకుంటున్నారు, మరి మాకు వివాహం అయిపోయింది కదా, మాకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాడు దేవుడు అని అనుకుంటున్న వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ముందే చెప్పాను నేను మీకు ఈ శ్రమలు వస్తాయని అనే విషయాన్ని గురించి ముందే చెప్పాను. కాబట్టి ఎలాంటి శ్రమలు రాకుండా ఉండకూడదని కూడా నేను కోరుకుంటున్నానని పౌలు చెప్పినాడు. కాబట్టి ఇది మొదటి ఈ విషయాన్ని మనం చదువుకున్నాం. రెండవ మాట మనం ఏం చదువుకున్నామంటే కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. అక్కడ ఏం చదువుకున్నాము? మరి మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు వెడకుండా నా కన్నులను, జారి పడిపోకుండా నా పాదాలను కాపాడి ఉన్నావు అని అన్నాడు. అంటే దావీదు యొక్క జీవితంలో మరణకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతూ వచ్చాడు. ఎప్పుడు కన్నీళ్లు కారుస్తూ వచ్చేవాడు, ఎప్పుడు తొట్టిల్లు పడిపోయే పరిస్థితులు వస్తూ వచ్చాయి. అలాంటి యొక్క అనుభవము దావీదుది. మరణపాశాలని ఆయన ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాడట, పట్టుకుంటూనే ఉంటాడంట. మరణపాశములు ఎప్పుడు ఆయనను వెంటాడుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు మరణ భయంతోనే ఆయన జీవితకాలం అంతా కూడా జీవించేశాడు. అందుకని అలాంటి యొక్క పరిస్థితిలో మరణం నుండి నన్ను తప్పించినావు, కన్నీళ్ళ నుండి కూడా విడవకుండా నన్ను తప్పించావు, నా పాదాలు నిలబెట్టావు ప్రభువా అని రెండో విషయాన్ని మనము చదువుకుంటూ వచ్చాం. కాబట్టి అనేక సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో కూడా నా జీవితాల్లో కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత మరణకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్లాల్సిందే. ప్రభు నమ్ముకున్నాం కాబట్టి మనకు అలాంటి పరిస్థితులు రావు అని అనుకోకూడదు. తప్పనిసరిగా వస్తాయి. చిన్నవారికి వస్తాయి, పెద్దవారికి వస్తాయి, సహోదరులకు వస్తాయి, సహోదరులకు వస్తాయి, సేవకులకు కూడా వస్తాయి. అందుకని రెండవ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. మూడవ విషయాన్ని మనం అక్కడ గమనించినట్లయితే ఒక మాట కనబడుతూ వచ్చింది. ఏంటది అని మనం గమనిస్తే, మరి అలాంటి పరిస్థితులు వచ్చినటువంటి హిజ్కియాకు ప్రభు తన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్న హిజ్కియాను ప్రభువును చూశాడు. ప్రభు చూసి తన దాసుని పంపించి హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నాడు కాబట్టి తన కన్నీళ్లను నేను చూస్తున్నాను, నిజమే తన యొక్క పని భూమి మీద అయిపోయింది, నేను పిలవాలా, కానీ తన కన్నీళ్లు చూస్తున్నాను కాబట్టి మరి నేను ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పు వెళ్ళి ఆ కన్నీళ్లు తుడిచేసే, అంతేకాదు ఆ పట్టణాన్ని అశ్షూరు చేతి రాజులో పడకుండా తనకిస్తానని కూడా చెప్పు అని ఆయన సందేశం పంపిస్తూ వచ్చాడు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన శ్రమలు, మనకు వచ్చిన బాధలు, వీటిల్లో మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు మన ప్రభు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ వచ్చిన పరిస్థితి నుంచి మనం బయటికి తీసుకొని వస్తాడు. అందుకనే ఆ మాటలో హిజ్కియా యొక్క విషయంలో నెరవేరుతూ వచ్చినాయి. ఆయన కన్నీళ్లు కార్చిన రీతిగా మనకు వచ్చిన పరిస్థితుల్లో మనం కూడా కన్నీళ్లు కార్చాలి. అందుకనే అదే 38వ అధ్యాయంలో నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాననే మాటను కూడా చూస్తూ వచ్చాను. కాబట్టి చనిపోవలసినటువంటి ఆయన ఆ పరిస్థితిలో నుండి తప్పించబడి ప్రభును స్తుతించే వ్యక్తిగా కనబడుతూ వచ్చినాడు. ఆ తర్వాత హిజ్కియా చేసిన గొప్ప కార్యాలు మనం చూస్తూ వస్తాం. ప్రియమైన సహోదరి, ఈ కొన్ని విషయాలు మీతో ఎందుకు పంచుకున్నానంటే, ఈ అనుభవాలన్నీ కూడా ప్రభు నాకు అనుమతించాడు. నా యొక్క జీవితంలో ఈ అనుభవాలన్నీ కూడా వస్తూ వచ్చాను. కాబట్టి ఈ అనుభవాలు నేను పొందాను కాబట్టి ఒకవేళ ఇలాంటి అనుభవాలు మీరు పొందినవారు కానీ లేక మీకు రావచ్చు అలాంటి అనుభవాలు, అలాంటి పరిస్థితుల మధ్యలో మీరు ఎలాగ ధైర్యంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, ప్రభు కొరకై మనం ఎలాగా జీవించాలి అనే కొన్ని తలంపుల కొరకై నేను ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. ముందుగానే చెప్పాను, మరి వివాహం అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆయన ఛాన్సలర్ గారు, గవర్నర్ గారు వారి యొక్క వివాహం కూడా, వాళ్ళ అబ్బాయి కుమారుడు యొక్క వివాహం కూడా వెళ్ళాము. చక్కగా అక్కడ అన్ని పనులు జరిగించేసాము. మరి క్షేమకరంగా ఇంటికి వచ్చాము. 1988వ సంవత్సరం మరి మార్చి నెల 2వ తారీఖున మరి రిసెప్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఇక మళ్ళా
ఇక చక్కగా మాకున్నటువంటి రెండు, ఒకటి కాలేజ్ డ్యూటీ, 2 మందిరం. మరి కుటుంబం యొక్క జీవిత విధానం, ఎందుకంటే కుటుంబంలో మరి నాకున్నటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి కూడా మరి నేను బాధ్యత వహించాలి. ఈ ప్రక్రియలో చక్కగా జరుగుతున్నాయి. కాలేజీకి వెళుతుంటున్నాను, వస్తున్నాను. ఇద్దరం సాయంకాలం నేను, నా భార్య, పాప బ్యూలాను కూడా తీసుకొని అనేక గృహాలు దర్శిస్తుంటున్నాము. అనేకులకు వాక్యం చెప్తున్నాము, సంఘంలోకి నడిపిస్తున్నాము, మీటింగులు పెడుతున్నాము. పరిచయం చాలా చక్కగా జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు అయితే ఒంటరిగా ఉన్నప్పుడు భయపడుతుండేవాడిని, తోడెవరు లేరని భయపడుతుండేవాడిని. ఆ తర్వాత భోజనం విషయంలో మరి ఎంతో బాధపడుతుండేవాడిని. మరి కొన్ని విషయాల్లో చాలా చింత ఉండేది. ఇప్పుడు ఆ చింత అంతా తొలగిపోయింది. అందుకనే ఇప్పుడు నా యొక్క సంతోషంగా కుటుంబంగా కలిసి మేము ప్రభువుని సేవిస్తూ ఉన్నటువంటి రోజులవి. రెండవదిగా తను కూడా నేను ఎలాగా ఆత్మీయంగా ఉంటున్నానో తను కూడా దేవుడు నాకు అలాంటి ఆత్మీయమైనటువంటి మరి జత పనిగా ఉండేటటువంటి ఒక అమ్మాయినే ప్రభు అనుగ్రహించినారు. మరి మంచి ప్రార్థనా పర్రాలు, ప్రారంభ దినాల్లో మొదటి ప్రేమ అంటారు చూడండి. మొదటి ప్రేమ చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదు కానీ మొదటి ప్రేమ బైబిల్లో కూడా అదే మాట ఉంది. నీ మొదటి ప్రేమను విడిచిపెట్టినావు అంటారు. కానీ మొదటి ప్రేమ చాలా ప్రేమ. తను ఎప్పుడు ప్రార్థనలో ఉంటుంది, వాక్యం చెప్పగలిగినటువంటి యొక్క స్థాయిలో ఉంది. తర్వాత మరి లోకం విషయాలు తనకేం తెలియదు. ఒక బైబిల్ చింతన, ఆధ్యాత్మిక విషయాలు తనకు తెలుసు కానీ లోకము కానీ, సినిమాలు కానీ, టీవీలు కానీ ఎలాంటివి కూడా తనకు తెలియదు. వాడు ఒప్పుకోదు. ఆ తర్వాత నేను ఎంత సాధారణంగా జీవిస్తానో నాకంటే ఇంకా సాధారణంగా జీవించే అలవాటు ఆ అమ్మాయికి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా తన నోటి నుండి నాకు ఇది కావాలండి, ఈ చీర కావాలా, లేక ఫలాంది నాకు కావాలా అని ఎప్పుడు కూడా అడగలేదు. ఎప్పుడు కూడా అలాంటిది నేనే చెప్పేవాడిని. వాడికి 2 మనకు అమ్మవాళ్ళు ఇచ్చినటువంటి నెక్లెస్లు ఉన్నాయి కదా, చక్కగా ధరించవచ్చు. అందులో ఏమంత తప్పు, కలర్ చీరలు కూడా నువ్వు కట్టుకోవచ్చు కదా అంటే నేను అప్పుడు కొన్ని కలర్ ప్యాంట్స్ కూడా వేసుకుంటుండేవాడిని. నువ్వు కూడా ధరించబట్టి ఒప్పుకునేది కాదు. లేదు నేను ఇలాగనే ఉంటానని. చెవులకు రింగులు పెట్టుకోమని చెప్పేవాడిని, అది పెట్టుకునేది కాదు. తను ఒక మంచి అంటే ఒక సేవా విధానంలో తను కోరుకుంది కూడా అదే. నాకు మంచి ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, ఒక సేవకు సరిపోయినటువంటి సేవకుడు కావాలని తను కూడా ప్రార్థన చేసుకుంది. ఆ ప్రార్థన ఫలితమే మరి మమ్మల్ని ఇద్దరిని ప్రభు దేవజన భక్సింగ్ గారి ద్వారా జతపరచబడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తను కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నది, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను. సేవ బాగుంది, మాకు అన్ని సంతోషంగా ఉన్నాం. మరి అన్ని విధాలుగా సహకరిస్తున్నది, ఏ మాట చెప్పినా లోబడుతుంది. మాకే ఇబ్బందులు లేదు. నా పక్షంగా అత్తమామలు కానీ వాళ్ళ పక్షంగా ఎవరు కూడా లేరు. మా అంతరం మేమన్నీ అర్థం చేసుకోవాలా, ఇటు కుటుంబాన్ని నడిపించుకోవాలా, అటు డ్యూటీ బాధ్యతలు చేసుకోవాలా, అటు సంఘ బాధ్యతలు చూసుకోవాలా. ఎంతో జ్ఞానయుక్తంగా సహకరిస్తూ ఒక్కోసారి నేను లేట్ అయినప్పుడు రాత్రి 12:30 కూడా నేను తిరిగి వస్తుండేవాడిని ఆ స్థలాలు మీటింగ్కి వెళ్ళినప్పుడు. అలాంటి టైంలో తన పడుకొని నిద్రపోదు, మొక్కాళ్ళ మీద నుండి ప్రార్థన చేసుకునేది, ఇంకా రాలేదు ప్రభువా ఇది అవసరమని. అలాంటి యొక్క అనుభవం మాకు చాలా ప్రేమగా, చాలా అన్యోన్యంగా మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మమ్మల్ని జతపరిచినాడు. ఈ లోకంలో గొప్ప ధనవంతులు కాకపోయినప్పటికీ, ఈ లోకంలో గొప్ప స్థాయిలో లేకపోయినప్పటికీ ప్రభువు మమ్మలను ఆత్మీయమైనటువంటి జీవితంలో నడిపించాడు. చక్కని యొక్క పరిచయం జరుగుతుంది. అక్కడ కూడా సంఘస్థులు చాలా సంతోషించారు. బ్రదరు, మీకు సరిపోయినటువంటి యొక్క మరి భార్య, మా సంఘానికి కూడా సరిపోయినటువంటి భార్యను ప్రభు అనుగ్రహించినాడు అని అక్కడ ఉన్నటువంటి వారు కూడా సాక్ష్యం ఇచ్చి చక్కని పరిచయం జరుగుతూ ఉండేది. ఆ దినాల్లో ఆమె భాష వచ్చేది కాదు, బయటకు వెళ్ళాలంటే కష్టం, ఎక్కడ కూడా వెళ్ళదు. ఇంట్లోనే ఉండేది, ప్రార్థన చేసుకునేది, అమ్మాయిని బ్యూలాకు కొన్ని పాఠాలు చెప్పుకుంటుండేది, ఇంట్లోనే ఉండేది. వాక్యం చెప్పినప్పుడు మరి అమ్మాయి బ్యూలా తర్జుమా చేస్తూ ఉండేటటువంటి. కాబట్టి అలాగా ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ఒక పరిస్థితి మాకు చాలా చక్కగా ఉంది. అన్నీ బాగా జరిగిపోయి ఇక ఏం ఇబ్బంది లేదో అనుకున్నాను. మార్చి నెల అంతా కూడా చక్కగా జరిగింది, పరిచయం జరిగింది, కాలేజీకి వెళ్ళాను, అన్నీ బాగా అయిపోయాయి. ఏప్రిల్ నెల కూడా
మరి కాలేజీకి వెళుతూ వచ్చాను, డ్యూటీలు చేస్తున్నాను, ఇక్కడ మీటింగ్ జరిపిస్తూ ఉంటున్నాను. మరి కుటుంబం కూడా మేమంతా సంతోషంగా అన్ని స్థలాలకు వెళుతూ ఉంటున్నాం. ముగ్గురం కలిసి ప్రతి స్థలానికి వెళతాము, ప్రార్థన చేస్తాము, తిరిగి వస్తూ ఉంటాము. అలాగ చక్కని పరిచర్య చాలా అన్యోన్యంగా ఉంటూ వచ్చిన. మరి మాకు జనరల్గా ఏప్రిల్ 20వ తారీఖున కాలేజ్ లాస్ట్ డేటు, అంటే మన సమ్మర్ హాలిడేస్ ఇస్తారు, ఇక అంటే వేసవి సెలవులు. కాబట్టి ఏప్రిల్ 20వ తారీఖు వరకు మరి నాగ్పూర్లో ఉండాలా. ఏప్రిల్ 20వ తారీఖు తర్వాత 2 నెలలు ఉంటుంది మాకు అప్పుడు హాలిడేస్. ఈ 2 months నేను ఏం చేసేవాడంటే ఆంధ్రాకు వచ్చి అనేక సంఘాల్లో వర్తమానాలు అందించి అనేక సంఘాల్లో దేవుని మహిమార్థమై యవనస్తులుగా వాడబడుతున్నటువంటి దినాలు అవి. కాబట్టి ఏప్రిల్ 20 అనేది లాస్ట్ డే. అంతకుముందే మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్కి వెళుతూ వచ్చాను, ఇన్విజిలేషన్ డ్యూటీ కూడా చేస్తూ వచ్చాను. అన్నీ చక్కగా జరిగినాయి. ఒక రోజున అనగా ఏప్రిల్ 20వ తారీఖు అనుకుంటాను, కాలేజీ నుంచి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో భోజనమో ఏదో పెట్టారు, తినేసాను. కానీ ఈ చెస్ట్ మీద గుండె మీద ఏదో ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక చిన్న నొప్పి వచ్చేసింది. ఏంట్రా ఇది ఇక్కడ నొప్పి వస్తుందని చెప్పేసి పోతే అది ఏదో ఈ నొప్పులు అనుకొని ఒక జెండు బామ్ ఏదో రాసుకున్నాను. అక్కడ జెండు బామ్, అమృతాంజనం అలాంటివి కొన్ని రాశాను. అది రాసిన తర్వాత తగ్గపోక ఇంకేదో పట్టుకున్నట్టు ఫీల్ అయిపోతున్నా. అప్పుడు ఏంటిది ఇలాగా ఉంది మరి అనుకొని కొంచెం భయపడ్డా. ఎందుకంటే అది చెస్ట్ మీద, అందుట్లో గుండె ప్రాంతం, ఈ ప్రాంతంలో రాకూడదు నొప్పులు. సరే కొంచెం భయపడ్డాను. మరి ఏం చేయాలో అర్థం కాలేదు. మా క్రింద ఒక డాక్టర్ ఉంటారు, మా యొక్క బిల్డింగ్ కిందే ఒక డాక్టర్ ఉంటారు. మరి ఆమె బాగానే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె చెప్పారు, ఇది దీని సంబంధం కాబట్టి మీరు ఒకసారి మరి కార్డియాలజీని లేకపోతే ఈ యొక్క గుండె సంబంధమైన వాళ్ళ దగ్గరికి వెళితే చూయించుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పేసి అప్పుడు ఆమె నాకు సలహా కూడా ఇచ్చారు. సరే ఆ సలహా మేరకు నేనేం చేయాల్సి వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళడం ప్రారంభించాను. మీరు మెమోరియల్ హాస్పిటల్ అని మాకు ఒకటి ఉంది, క్రిస్టియన్ హాస్పిటల్. అది అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మరి మేము టెస్ట్ చేయాలా, మీకు కొన్ని దినాలు ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి నన్ను అడ్మిట్ చేసేసారు. ఫస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 1 వీక్ కంప్లీట్గా హాస్పిటల్లో 1 వీక్ ఉన్నాను. ఫస్ట్ 1 వీక్ ఉన్నాను. వాళ్ళు వచ్చారు, మరి నాకు ఈ గుండె పరీక్షలు చేశారు, ఈసీజీ తీశారు, నార్మల్గా ఉందన్నారు, ఎకో తీశారు, నార్మల్గా ఉందన్నారు. కానీ ఆ యొక్క షాకు, అది గుండె నొప్పి అంటే లేదు, కానీ ఒక షాక్ లాగా వస్తుంది. అంటే కరెంటు షాక్ ఎట్లయితే ఒక రీతిగా పొడిచిపోతుందో అట్లా ఆ ప్రాంతంలో ఒక బలమైనటువంటి ఒక షాక్ కొట్టేసేస్తుంది నాకు. అది కొట్టిన వెంటనే అసలు తట్టుకునేవాడిని కాదు. వెంటనే ఇదైపోయేవాడిని, చెమట పట్టేది, భయం వేసేది, ఏం చేసేది పరిస్థితి తెలిసేది కాదు. అలాగా మరి 10 దినాలు ట్రీట్మెంట్ అక్కడ తీసుకున్నాను. ఏమీ లాభం లేదు. సరే అక్కడి నుంచి వాళ్ళు మరి ఇది నీకేం కాదు, ఇది గుండె సంబంధమైనది కాదు, భయపడాల్సిన పని కాదు, ఇంకో ట్యాబ్లెట్లు వాడుకుంటామని తగ్గిపోద్దని అన్నారు. కానీ తగ్గటం లేదు. అలాగే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మా దగ్గర ఉన్నటువంటి మోదక డాక్టర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చేశారంటే ఆయన కూడా ఈ టెస్టులన్నీ చేసేసి ఇదేం గుండెకి సంబంధించింది కాదని చెప్పేసి మత్తు పిల్లలు రెస్ట్లని ఈ మత్తు పిల్లలు ఇస్తూ ఉంటారు. అవి వేసుకొని పడుకొని నిద్రపోవంటే అవి వేసుకోవడం, నిద్రపోవడం, రాత్రి మగళ్ళు నా పని నిద్రపోవడమే పని, వేరే పని లేనే లేదు. నిద్రపోవడం మేము ఇచ్చేసారు వాళ్ళకి. అట్లయినా తగ్గిందంటే ఇంకా ఎక్కువైపోయింది. ఇది కాదని చెప్పేసి ఇంకొక చాలా ఫేమస్ డాక్టర్ దేశ్ముఖ్ గారు అని ఉన్నారు అక్కడ మా కాలేజీకి వెళ్ళే దారిలో. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన అన్నీ కూడా చూశాడు, అన్ని పరీక్షలు చేశాడు, మళ్ళీ ఈసీజీ అన్నాడు, మళ్ళీ ఎక్కువ అన్నాడు, అన్నీ చేశాడు. ఏమి లేదు, భయపడాల్సిన పని లేదన్నాడు. ఆయన కూడా కొన్ని మందులు రాసిచ్చాడు, ఇవి వాడుకొని తగ్గిపోతాడు అని అన్నాడు. అది కూడా కొన్ని దినాలు వాడి చూశాను, తగ్గటం లేదు. ఎందుకు తగ్గటంలో అర్థం కావటంలా. సరే తగ్గలేకపోతే భోజనం చేయగలుగుతున్నంటే భోజనం చేయలేకపోతున్నా.
లోనికి భోజనం పోవటం లేదు. దిగులు పట్టిపోయింది నాకు. ఎందుకంటే యవనస్తులమి, అప్పుడే వివాహం అయింది మాకు. పెద్దవాళ్ళు ఎవరు అక్కడ మాకు లేరు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా నాకు అర్థం కాలేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అప్పుడు సరే ఆయన అయిన తర్వాత మెడ్రాస్ నటరాజన్ గారు అని ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నా జనరల్ డాక్టర్, ఆయన సర్జను. మరి ఆయన కూడా మొత్తం చెక్ చేసేసి అన్నీ చూసేసి దీనికి సంబంధించింది కాదు, గుండెకి సంబంధించింది కాదు, మీరు ఏం భయపడక్కర్లేదు, తగ్గిపోతుందని ఆయన కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు. అవి వాడుతూనే వచ్చాను. అయినా తగ్గటం లేదు, ఎక్కువ అవుతుంది. మరి ఏమిటిది? దాదాపుగా 15 మంది డాక్టర్లు చూస్తున్నారు. ఒక నాగ్పూర్ సిటీలో స్పెషలిస్టులు అనుకునేవారు 15 మంది డాక్టర్ల దగ్గర వెళ్ళాను నేను. ఎంతమంది చూపించినా కూడా వారు ఎక్కువలు తీయటము, మరి ఈసీజీలు తీయటము, అంతేగాని దానికి టాబ్లెట్లు ఇస్తున్నారు, తగ్గటం లేదు. ఇలాగైపోయింది. ఏప్రిల్ అంతా కూడా అక్కడే గడవడం సరిపోయింది. మళ్ళా తర్వాత ఏం చేయాలో అర్థం కావటం లేదు. సరే అవి అంత అయిపోయింది, మనం లాభం లేదు, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరేసి చీరాలు వచ్చేసాం. చీరాలు వచ్చి విషయాలన్నీ కూడా అత్తయ్య గారు వాళ్ళతో, మామయ్య గారు వాళ్ళతో చెప్పారు. సరే వాళ్ళైనా ఏం చేయగలరు, పెద్దవాళ్ళు వాళ్ళు అసలు. సరే ఎక్కడేం చేశారంటే వాళ్ళు, అక్కడ ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు అని. ఆయన కూడా గుండె సంబంధమైనటువంటి ఆయనే. ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన ఏమన్నాడంటే హాస్పిటల్ అడ్మిట్ చేయమని చెప్పాడు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. దాదాపుగా 15 days అక్కడ ఉంచారు ఆ హాస్పిటల్లో. ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ తగ్గటం లేదు. తగ్గటం లేదు. అప్పుడు సుబ్బారెడ్డి గారు అక్కడ దైవ సేవకులుగా ఉన్నారు. ఇప్పుడు ఒంగోలు ఉన్న గాడ్ సర్వెంట్స్ సుబ్బారెడ్డి గారు, వారు కూడా వచ్చారు, మా కొరకై ప్రార్థన కూడా చేశారు. మరి తగ్గటం లేదు. ఏం చేయాలా? మరి పరిస్థితి అంతా మారిపోతుంది. అన్నం ఆగిపోయింది. ఇడ్లీలో 1/4 వంతు కూడా తినలేకపోతున్నా. ఒక ఇడ్లీ కూడా తినలేకపోతున్నా. ముఖం అంతా కూడా నీరు వచ్చేసేసింది. తిరిగి ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు 2 డాక్టర్లు చూపించాను, అక్కడ ఉపయోగం లేకపోయింది. తిరిగి గుంటూరు వెళ్ళాను. ఈ గుంటూరు కూడా అడిగితే ఒక ఆయన ఉన్నారు, మంచి ఆయన న్యూరాలజిస్ట్, అంటే ఒకళ్ళ నరాల బలహీనత ఏమైనా వచ్చిందేమని చెప్పేసి ఆయన చేశాడు. మరి అక్కడ ఏం రాలేదు. కొంతమంది సైకలాజికల్గా ఏదైనా ఎఫెక్ట్ అయిపోయినామని కొంతమంది వాళ్ళు కూడా చూశారు, అక్కడ కూడా ఏం కాలేదు. ఎంతమంది చూసినా కూడా ఎవ్వరికి అర్థం కావట్లేదు. కానీ అది ఆ షాక్ మాత్రం వచ్చినప్పుడు అల్లాడిపోతున్నా. ముఖమంతా చెమట పట్టిపోతాయి, గడగడగడలాడిపోతాను, మాట రాదు నోట్లోంచి. ఎవరికేం చెప్పాలో కూడా లేదు, ఒక భయమైనటువంటి ఆందోళన. అనగా అడుగడుగున క్షణము నా యొక్క మరణాన్ని నేను కౌంట్ చేస్తూ వచ్చేవాడిని. మరణ పార్శ్వము నన్ను చుట్టుకొని ఉండేది. అలాంటి ఒక పరిస్థితి చాలా దుఃఖకరము. కానీ తను కూడా అప్పుడే అలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలదు? ప్రారంభమే మాకు అప్పుడు వివాహమై 3 months, పెద్దవాళ్ళం కూడా కాలేదు, మాకేం అనుభవాలు లేవు, బిడ్డలు కూడా అప్పుడు పుట్టలేదు. ఎంత బాధకరమైనటువంటి విషయం. అయితే తను ఎప్పుడు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసుకోవటము, మంచం దగ్గర ప్రార్థన చేయటము, హాస్పిటల్లో నేను అక్కడ బెడ్ మీద ఉంటే కిందుండి ప్రార్థన చేయటము, తను కూడా సరిగా భోజనం చేయకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చేది. మా బంధువులు కొంతమంది అన్నారు, అరే బాబు, ఇది నువ్వు వివాహం చేసుకోవడం కరెక్ట్ కాదు, ఏదో పొరపాటు జరిగిపోయింది, నువ్వు అమ్మాయిని విడిచిపెట్టేసేసి నీకు అన్నీ బాగవుతాయని కొంతమంది చెప్పారు. నేనన్నాను, అలాగట్లా వేలాది మంది మధ్యలో దైవజనుడు భక్సింగ్ గారు మమ్మల్ని వివాహం జరిగించినప్పుడు ప్రాణం పోయినా సరే అలాంటివి జరగవు. మరి దేవుడు ఆయనే మమ్మల్ని రక్షించాలా, ఆయనే మమ్మల్ని కాపాడాలా, ఆయనే మమ్మల్ని స్వస్థపరచాలి, కానీ అమ్మాయిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పాను. మా వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు ఉంటుంది కదా, వివాహమైన వెంటనే ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది ఇచ్చే సలహాలు అలాంటివి ఉంటాయి, వినండి జాగ్రత్తగా. కొంతమంది వివాహం అయినటువంటి వాళ్ళు మీరు కూడా ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు ఆలోచించేయండి కొన్నిసార్లు. అప్పుడు ఇక లాస్ట్గా ఆలోచన చేసి ఒక విషయానికి వచ్చాం. రాయవెల్లూరు వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాను. రాయవెల్లూరు వెళ్తే బాగుంటుంది కదా అనుకొని సరే వెళ్ళాలి అనుకుంటే మరి ప్రణాళిక తయారు చేసుకోవాలి అనేది ప్రార్థన చేసుకున్నాం.
ఒక సండే బాపట్ల వెళ్ళాం. ఎందుకంటే బాపట్ల ఆయన అక్కడ ఉన్నటువంటి రాజరావు గారు అక్కడ వాళ్ళకి రాయవేలూరు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి సేవకులు ఆయన కలుసుకుంటే బాగుంటుందని బాపట్ల వెళ్ళాం సండే. ఆయన అన్నాడు, వాక్యం చెప్తావా అని అడిగాను నన్ను. వాక్యం చెప్పడం కాదు, మాట రావటంలో నోట్లోంచి మాట రావటం లేదు. ముఖం అంతా కూడా నీరు వచ్చేసింది, చేతుల్లోకి నీరు వచ్చింది, ముఖంలోకి నీరు వచ్చింది. ఎప్పటికప్పుడే ఇదే ఆఖరి రోజు, ఇదే ఆఖరి క్షణము, ఇదే ఆఖరి గంట అని లెక్కేసుకుంటూ వస్తున్నా. అలాంటి యొక్క పరిస్థితి. అందుకనే ప్రియమైన సహోదరి చూడండి, ప్రభు నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు తొలగిపోతాయి అనుకోగాకండి, రోగాలు రావని అనుకోగాకండి. సరే, ఆరాధన అయిన తర్వాత అక్కడ డాక్టర్ యేసుదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పరిచయం చేశాడు నన్ను. అక్కడున్న దైవసేవకుడు రాజరావు గారు, ఈ అబ్బాయి చూడడు ఒక బాధపడుతున్నాడు బ్రదరు. మరి ఆయన ఎన్నో డాక్టర్లు చూశాడు కానీ తనకి ఎవ్వరు మరి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు. రాయవెల్లూరు వెళ్ళాలని నా దగ్గరికి వచ్చాడు. మరి మీ సలహా ఏంటి అని అన్నాడు. అప్పుడు ఆయన నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడు డాక్టర్ గారు. వరుసగా అన్నీ అడిగాడు. అంటే నీకున్నటువంటి సిమ్టమ్స్ ఏంటి అని అన్నీ అడుగుతూ వచ్చాడు. అప్పుడు చెప్పాను, వివి అని చెప్పాను. ఆయన అప్పుడు అన్నాడు, నాకు ఎన్నోసార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నాకు తెలిసి అవన్నీ కూడా మీకు దానికి సంబంధించినటువంటివి కావు. కానీ మీరు అంటున్నారు కాబట్టి మీకు వచ్చినటువంటి ఒక ప్రాబ్లము మీరు ప్రార్థన చేసుకోండి, నేను ట్రీట్మెంట్ ఇస్తాను, నువ్వు రాయవెల్లూరు వెళ్ళాల్సిన పని లేదు అని అన్నాడు. సరే మంచిది, ఏదైనా సరే డాక్టర్ గారు మీరు చెప్తే మేము ఎలాగింటాము అని అన్నాం. అప్పుడు ఇలాగ మాట్లాడేవాడిని కాదు, ఒక మాట నోట్లోంచి వచ్చేది కాదు. క్లాసులో పాఠాలు చెప్పేవాడిని, 12 గంటలు టీచింగ్ చేసేవాడిని, ప్రీచింగ్ చేసేవాడిని, సంఘాల్లో వాక్యం బోధించేవాడికి నోటెంబడి మాట వచ్చేది కాదు. ఒక మాట రావాలంటే నొప్పి వచ్చేది. నోట్లోంచి మాట రావాలి అంటే ఇక్కడ నొప్పి వచ్చేది, మాట్లాడేవాడిని కాదు. ఆ తర్వాత అప్పుడు ఆయన, ఒక పని చేయండి మీరు, నేను మీకు ఒక ట్రీట్మెంట్ రాసిస్తున్నాను, దాని ప్రకారం చేయమన్నారు. ఏంటి అని అన్నా. ఏం లేదు, మరి ఈ నరాలు బలహీనం అయిపోయినాయి మీకు, వాటికి ఇంజక్షన్ ఇస్తాను, ఒక 1 వీక్ మీరు ఇంజక్షన్ తీసుకోండి. ఆ తర్వాత మీరు భోజనం ఏం చేస్తారంటే, కూర మీరు ఉడకబెట్టినటువంటి కూరగాయలు ఉప్పేసుకొని తినండి ఒక 15 రోజులు, ఒక 4 రోజులు. ఆ తర్వాత భోజనం అయిన తర్వాత ఒక చిన్న జెలోసిల్ అని ఒక చిన్న ఉంటుంది, అది గ్యాస్కి ఇస్తారు, చిన్న జెలోసిల్ అని, అది నోట్లో వేసుకొని చప్పరించు అని అన్నాడు. సరే అలాగే డాక్టర్ గారు అన్నాము. ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. మరి మీరే మాట్లాడాలంటే భయపడుతున్నారు కాబట్టి మీరేం భయపడక్కర్లేదు, మీరు వాక్యం చెప్తామంటున్నారు కదా, మీరు వాక్యం చెప్పేసేయండి, ఏం కాదు అని చెప్పారు. సరే డాక్టర్ గారు అన్నాము. అక్కడి నుంచి బయలుదేరాము, తిరుచిరాలు వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. చిరాలు వెళ్ళాము. మరి ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ప్రకారం మరి ఇంట్లో కూడా అదే చెప్పాము, కూరగాయలు ఉడకబెట్టుకోవటము, అందులో ఉప్పేసుకోవడము, తినటం. ఆ తర్వాత ఒక ఇంజక్షన్ వేయటము, నరాలు బలహీనమైనవి కాబట్టి. అదైన తర్వాత ఒక చిన్న జెలోసిల్ వేసుకోవటం. ఒక 2 రోజులు అయిన తర్వాత వాక్యం చెప్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళి ఒక అలవాటు ఉంటుంది, నాకు ఒక మైక్ ఉంటుంది, ఇంటి మీద పెడతాను, ఉదయాన్నే 4 గంటలకే వాక్యం చెప్తా, ఎక్కడున్నా కూడా. అది నాకు ఒక అలవాటు మొట్టమొదటి నుంచి కూడా. అప్పుడు చీరాల్లో కూడా అదే పని చేశాను. పైన మైక్ పెట్టాను, మైక్ తీసుకొని చెప్పాలా అంటే ధైర్యం రావటంలా. నోట్లోంచి మాట వస్తే ఏమవుతుందని నాకు అర్థం కాలేదు. అప్పుడు ప్రార్థన చేసుకొని ప్రారంభించాను. నెమ్మదిగా మాట్లాడుతున్నాను. 5 నిమిషాలు అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి నొప్పి తగ్గుముఖం పట్టింది. 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా కొంచెం తగ్గుముఖం పట్టింది. పావు గంట అయిపోయింది, ఇంకా తగ్గుముఖం పట్టింది. అలాగే ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని బిగ్గరగా చెప్పాను. వాక్యం చెప్పి చూసుకున్న తర్వాత నాకు ఏ నొప్పి లేదు, ఏమీ రాలేదు. చాలా అంటే అసలు ఏమీ లేనట్టుగానే ఆ దినము నాకు ఒక అద్భుతంగా ప్రభు నా జీవితంలో చేశాడు. ప్రియులారా, మన ప్రభు ఎంత నమ్మదగిన వాడో చూసారా. అదే మొదటి రోజున నేను వాక్యం చెప్పడం ధైర్యంగా కళ్ళు మూసుకొని ఉంటాను, వెళితే ప్రభు దగ్గరికి వెళ్తాను, వాక్యం చెప్తానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను
అనుకున్నాను, వాక్యం చెప్తున్నాను. అప్పుడే ప్రభు నన్ను స్టార్ట్ చేశాడు, స్వస్థపరచడం ఆయన స్టార్ట్ చేశాడు. అలాగా అదైపోయిన వెంటనే కొన్ని దినాలు అక్కడే ఉన్నాము. ఆహారం కూడా అదే తీసుకున్నాము. ఆ జెలుసులు చిన్న ట్యాబ్లెట్ తీసుకునేవాడిని. ఆ ఇంజక్షన్ ఒక వారం రోజులు వాటికి వేసుకున్నాను. మరి నార్మల్గా వచ్చేసాను. అనగా నేను యాక్చువల్గా 2 నెలలు అయిన తర్వాత కాలేజీలో చేరాలి, అనగా జూన్లో చేరాలి. కానీ ఈ ప్రక్రియలో ఏమైపోయిందంటే ఇది దాదాపుగా అక్టోబర్ దాకా కొనసాగింది. నేను అక్కడ కాలేజీ లెటర్ పంపించి నా ఆరోగ్యం బాగోలేదండి, ప్రస్తుతం రాలేకపోతున్నాను, మెడికల్ లీవ్ నాకు శాంక్షన్ చేయమని చెప్పేస్తే వాళ్ళు మెడికల్ లీవ్ శాంక్షన్ చేశారు. దాదాపుగా అక్టోబర్ దాకా ఇక్కడ ఉన్నాం. అక్టోబర్ సెలవులు ఉంటాయి, మళ్ళీ దసరా సెలవులు. ఆ సెలవులు అయిన దాకా ఇక్కడే ఉండేసి తిరిగి అక్కడి నుంచి నాగ్పూర్ వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ ఈ యొక్క సమస్య అనేది లేనే లేదు, ఆరోగ్యకరంగా ఉన్నాను. ఏంట్రా ప్రాబ్లము అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము నేను ఒంటరిగా ఉన్నప్పుడు భోజనం చేయకుండా దాదాపుగా శనివారము భోజనం శుక్రవారం భోజనం చేస్తే శనివారం ఆదివారం కూడా భోజనం చేసేవాడిని కాదు, సోమవారం భోజనం చేసేవాడిని, ఉపవాసం ఉండేవాడిని. యవనస్తును కాబట్టి అలాగా చేసి ఉపవాసాలు కడుపంతా కూడా ఎసిడిటీ గ్యాస్ట్రిక్తో నిండిపోయింది. కానీ డాక్టర్స్ వీటికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ట్యాబ్లెట్లు ఇంకా ఎక్కువ చేసేస్తున్నాయి నాకు. చూసారా, గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ ఫెయిల్ అయిపోయినారు. ప్రభు నమ్ముకున్నటువంటి సామాన్యమైన డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంటు ప్లస్ మన ప్రార్థన విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. రాయవెల్లూరు పోకుండా తిరిగి వచ్చి మరి దేవుడు తిరిగి నాగ్పూరే తీసుకొని వెళ్ళినారు. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు 3వ విషయం నేను చెప్పాను కదా, కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తున్నాను ఈ పరిస్థితిని బట్టి. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. హిజ్కియా కన్నీళ్ళు విడిచినాడు, 15 సంవత్సరాలు నీకు ఇచ్చాను నేను అనే మాట దేవుడు నా హృదయంలో మాట్లాడాడు. అంటే ఆ మాటను నమ్మాను. పర్వాలేదు, ప్రభు ఒక 15 సంవత్సరాలు నన్ను బ్రతికిస్తాడు అనే విశ్వాసం నాకు వచ్చింది. ప్రియమైన సహోదరి, ప్రభు యొక్క వాక్యాన్ని మనం నమ్మాలా, ఆయన మాట్లాడినప్పుడు మనం నమ్మాలి. ఇదే యొక్క విషయాన్ని 2 సార్లు ప్రభువు ఒకసారి 15 కాదు, 2 సార్లు 15 నా జీవితంలో ప్రభు ఎక్స్టెండ్ చేశాడు. ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలను ఆయన విడిచిపెట్టాడు. బాగా అర్థం చేసుకోనండి. ఇదే మాట ప్రభువును మనము ఈ రోజున స్తుతించగలుగుతున్నాను, ఆయన కొరకే మాటలు చెప్పగలుగుతున్నానంటే ప్రభు ఆ రోజు నాకు చేసినటువంటి గొప్ప మేలది. మరణం చూడకుండా, కన్నీళ్ళు విడవకుండా, పాదాలు పడకుండా నన్ను కాపాడేవు ప్రభు అని దావీదన్న రీతిగా మరణపు యొక్క గేట్లు ద్వారాల దగ్గరికి వెళ్ళొచ్చి తిరిగి వచ్చినటువంటి యొక్క పరిస్థితి నాది. ముఖమంతా నీరు, ఒక్క ఇడ్లీ తినేవాడిని కాదు, 24 గంటల ఆలోచనలో ఉండేటటువంటి వాడిని, ఏదో ఒక మెంటల్ వచ్చిన వాడిగా ఉండేటటువంటి వ్యక్తిని, ఏదో ఒక విధానంగా అయిపోయినా నా పరిస్థితులన్నిటిలో కూడా. కానీ ప్రభు అద్భుతం చేసినాడు. ఎందుకంటే తర్వాత ఉన్నది కదా, 15 సంవత్సరాలు నీకు ఇస్తున్నాను హిజ్కియా, ఈ పట్టణం నీ చేతిలోకి వస్తుందన్న రీతిగానే ఆ నాగ్పూర్ పట్టణాన్ని ప్రభు నా చేతిలో ఉంచాడు. అదే 88లో విషయాలు జరుగుతున్నాయి. మరి 89లో అద్భుతమైన కాన్వొకేషన్ కొరకు ప్రభు నాకు అనుమతి ఇచ్చినాడు. దైవజన భక్సింగ్ గారు కాన్వొకేషన్ కొరకు రావడం అదొక అద్భుతమైన ఘటన. మరి నేను ఒకవేళ చనిపోయి ఉంటే మరి కాన్వొకేషన్ అక్కడ ఎవరు జరిపించేవాడు, అక్కడ పరిచర్య ఎలా జరిగి ఉండేది? కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోనండి, ప్రభు మనల్ని పరీక్షలో కూడా తీసుకెళ్ళినప్పుడు, శ్రమల్లో కూడా తీసుకెళ్తున్నప్పుడు, వ్యాధుల్లో కూడా తీసుకెళ్ళినప్పుడు బాధపడకండి, ధైర్యంగా ప్రార్థించుకోండి, ప్రభు మీద ఆధారపడండి, కన్నీళ్లు కార్చండి. ప్రభు మరణం నుంచి మన ప్రాణం తప్పిస్తాడు. ఇది 2వసారి నా జీవితంలో. 74లో అలాంటి పరిస్థితి కూడా వెళ్ళాను. మళ్ళీ తిరిగి 88లో ఏప్రిల్ నుండి దాదాపుగా అక్టోబర్ వరకు 6 నెలలు అలాంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క మరణ మరి మార్గాల్లో పాసాల్లో నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. కానీ ప్రభు తప్పించాడు, అంతటితో విడిచిపెట్టలేదు. ఇంకా ఇంతకంటే ఎక్కువైన అనుభవాలు మళ్ళీ ప్రభు నాకు ఇచ్చాడు. తర్వాత మీకు చెప్తాను ఇవన్నీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ సాక్ష్యాలు వినడం ద్వారా ఇట్టి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు కొరకే మనం నిలబడాలా, ఎట్లా నిలబడాలా, ఆయనంతా నమ్మదగిన వాడు మీరు తెలుసుకోవాలి. ఈ పరీక్ష అయిపోయిన తర్వాతనే బలమైనటువంటి యొక్క ఘనమైనటువంటి దేవుని యొక్క కార్యాలు నాగ్పూర్ పట్టణంలో
జరిపించడానికి ప్రభు సాధనంగా వాడుకున్నారు. కాబట్టి మాటలు గుర్తించుకోనండి, ధైర్యంగా ఉండండి. ప్రస్తుత పరిస్థితులను బట్టి అధైర్యపడగాకండి. ప్రభు మన కొరకై చేసినటువంటి కార్యాలు గొప్ప కార్యాలు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు మనకు సహాయం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే 89లో ప్రభు ఎలాంటి అద్భుత కార్యాలు నాగపూర్ పట్టణంలో చేశాడో, భక్సం గారు ఎలాగొచ్చాడో, అక్కడ ఎలాంటి కాన్వకేషన్ జరిపించారో, వీటన్నిటిని కూడా నెక్స్ట్ దానిలో మనం పంచుకుంటాము. అప్పటి వరకు మీరు ఓపికతో వినండి, శ్రద్ధగా వింటూ రండి. సాక్ష్యం ఉన్నవారు మీరు బలపడుతూ ఉండండి. మీ యొక్క ఎవరు ఇలాంటి కష్టాలు ఉన్నారో వాళ్ళందరూ పంపించండి, వాళ్ళు కూడా బలపడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకం దేవానికి నమ్మ స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ దాసుని మీరు అభిషేకించుకొని కొన్ని మాటలు దయచేస్తున్నారు. ప్రభా సాక్ష్యాన్ని కూడా బలపరుచున్నారు. అనేకులకి అవసరమైనటువంటి సాక్ష్యం, బలపరిచే సాక్ష్యాన్ని ఇచ్చారు. ఒకవేళ ఎవరైతే ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, శ్రమల గుండా వెళుతుంటున్నారో, వ్యాధి బాధలు వెళుతున్నారో, వారందరికీ ఆదరణకరమైనటువంటి వర్తమానం గాను, వారందరూ బలపరిచినటువంటి యొక్క మాటలు గాను, సాక్ష్యం గాను ఉంచమని ప్రార్థన చేస్తుంది. విధానాస్థాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ రేపటి పరిచయం కొని సిద్ధపరచమని, మరి మా తండ్రి హెబ్రోన్లో ఉన్నటువంటి ప్రతి సహోదరుని సహోదరిని, పిల్లలను, బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని ఎవరైనా అనారోగ్య పరిస్థితులు కూడా వెళుతుంటే తాకి ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.